గారికి మేము కలవడం జరిగింది. డిఎస్పీ గారు కూడా దాని మీద విచారణ చేపడతారని మాకు ఏదో హామీ ఇవ్వడం జరిగింది. కానీ మాకు పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదు, ఇక్కడ ఎమ్మెల్యే మీద నమ్మకం లేదు, ఈ అధికార యంత్రాంగం మీద మాకు నమ్మకం లేదు. అయ్యా ముఖ్యమంత్రి నియోజకవర్గం ఇది, నువ్వు నల్లమల్ల బిడ్డవని అంటావు, ఇవాళ గిరిజన బిడ్డ, నేను ప్రాంతం నుంచి వచ్చిన గిరిజన కష్టాలు సుఖాలు అని చెప్తా ఉంటావు రేవంత్ రెడ్డి గారు. మరి మా బిడ్డ 14 రోజులు అవుతుంది, మరి ఎక్కడున్నాడు? మరి తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా మీ మీద ఉంది. మరి ఇక్కడ ఎస్ఐ మాకు ప్రధాన ఆరోపణ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎస్ఐ ఈ రామచంద్రయ్య కావచ్చు, ఈ మా రమేష్ నాయక్ వ్యవహారంలో జరిగిన లాలాదేవిలో ఎస్ఐ హస్తం కూడా ఉంది, పోలీసు వాళ్ళ హస్తం ఉంది కూడా మేము ఆరోపిస్తున్నాం. నేను ఎందుకంటున్నా అంటే ఇవాళ పోలీసు వాళ్ళు ఇందుకు పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఈ రాజ్యాంగం ఎందుకు? ఒక సాధారణ పౌరుడు తప్పు చేస్తే ఒక 24 గంటలు అరెస్ట్ చేస్తారు. ఒక 17 పేజీల ఒక సుదీర్ఘంగా ఆయన జరిగిన ఏ రకంగా ఆయన మానసికంగా వేధించిండ్రు, ఏ రకంగా రామచంద్రయ్య చనిపోయింది అనే విషయం కావచ్చు, నేను ఎందుకు చనిపోతున్నా, నాకు ఎవరు ఇబ్బంది పెట్టిర్రు, ఈ రకంగా నాకు మత మార్పిడి చేయాలనే విషయంలో ఇవాళ సుదీర్ఘంగా ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ కూడా ఉంటే నేను ప్రవేశపెడదాం అనుకున్నా. ఆ లేఖ మీడియా మిత్రుల్లో కూడా నేను చెప్తాను. మీరు మిత్రులారా, మీడియా మిత్రులారా, అది తెలియజేయాలి. ఇది ఎక్కడో పాకిస్తాన్లో జరగలే, సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరిగింది. నేను కొన్ని వాస్తవాలు చెప్తా. 24 జనవరి 6, 7, 8 జనవరి 6, 7, 8 తబ్లిగీ జమాతే ప్రపంచ స్థాయి సమావేశాలు వికారాబాద్ జిల్లాలో 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఇక్కడ నిర్వహించింది. దానికి కలెక్టర్కి ఇన్ఛార్జ్ పెట్టిండ్రు, దానికి బట్టి విక్రమార్క రాజమర్యాదలు చేసింది. దానికి ఇది ఒక తండాలో, పరిగి సమీపంలో నజరాబాద్ తండాలో జమాతే ఇస్లాం ఈ సంస్థ మీకు అందరికి తెలుసు. కరోనా టైంలో అది ఢిల్లీలో కూడా ప్రపంచ స్థాయి 5 లక్షల మందితో నిర్వహించే మత మార్పిడి చేసే సంస్థ. అయితే ఇక్కడ నేను ఎందుకు అంటున్నా అంటే రమేష్ అనే వ్యక్తికి ఏ రకంగా తాజుద్దీన్ యాసుద్దీన్ ఏ రకంగా మత మార్పిడి చేసి మా మతంలో రావాలనేది ఆయనకి ఏ రకంగా ఒత్తిడి చేసినదే విషయం. అయితే ఇక్కడ ఆయన ఆర్ఎంపీ డాక్టర్ ఎవరు? తాజుద్దీన్. రమేష్ ఏంది కళ్ళజోడి, అదేవిధంగా ఒక చిన్న షాప్ పెట్టుకొని ఒక 10 సంవత్సరాల నుంచి అక్కడ జీవిస్తుంది. ఈయన కూడా ఒక తాజుద్దీన్ కూడా ఒక 15 సంవత్సరాలు ఇక్కడ నిర్వహిస్తుంది. చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న రామచందర్ ఆయన ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ నడుపుకుంటూ ఈ ముగ్గురు కూడా ఉన్నారు. అయితే 10 లక్షల రూపాయలు నేను అప్పు ఇస్తా, నాకు వడ్డీతో సహా ఇస్తా నేనని చెప్పి ఆయన పిలిపించుకున్న తర్వాత అప్పు ఇవ్వకుండా ఒక ప్రామిస్ నోట్ రాసుకొని, ఆ ప్రామిస్ ఇచ్చినట్టు రాసుకొని, దాని తర్వాత బ్లాక్మెయిల్ చేసి నువ్వు వడ్డీ కట్టాలని నెలల్లో వడ్డీ కట్టించుకొని, కట్టకుంటే నీకు చంపేస్తాము, నీ ఇక్కడ నుంచి లేకుండా చేస్తామని భయపెట్టడం జరిగింది. దాని తర్వాత రామచందర్ అనే వ్యక్తి 6 నెలల క్రితం చనిపోయిన రామచందర్ వ్యక్తి చనిపోయింది ఏ రకంగా అనేది రమేష్ పూర్తి వివరాలతో సూసైడ్ నోట్ రాయడం జరిగింది. మరి పోలీసు వాళ్ళు ఎందుకు ఇప్పటిదాకా రామచందర్ విషయంలో ఎందుకు ఎఫ్ఐఆర్లో ఎందుకు కట్టలేకపోతున్నారు? రామచంద్రయ్య అనే వ్యక్తిలో చనిపోయి 6 నెలలు అవుతుంది. ఆయన కాంప్రమైజ్ చేసుకుని సెక్షన్ పెట్టి ఇప్పటి వరకు కూడా 14 రోజులు కావస్తుంది. రామచంద్ర అనే వ్యక్తి తాజుద్దీన్ అనే వ్యక్తి ఒత్తిడి వల్ల నేను చనిపోయినా నాకు డబ్బులు ఇవ్వకుండా ఇచ్చినట్టు ఒక ప్రామిస్ నోట్ రాసుకున్నారు. నువ్వు మత ప్రచారం ముస్లింలో మారాలి, జిహాద్లో పనిచేయాలి, తస్లీమా అనే జమాత్ అనే ఒక సంస్థ ఉంటుంది, దీంట్లో నువ్వు పోవాలి, తబ్లీగ్ అనే జమాత్ అనే ఒక సంస్థ ఉంటుంది, దాంట్లో పోవాలి, దాంట్లో మత ప్రచారం చేయాలి, అల్లాకు నమ్మాలి. హిందూ మతం అనేది మీ మతము కాదు, 30 కోట్ల మంది మీకు దేవతలు ఉంటారు, మీరు అల్లా దగ్గరకు పోవాలి, మీకు అల్లా దగ్గర మత మార్పిడి చేస్తే మేమంతా చూసుకుంటాము, హవాలా మార్గం నుంచి మీకు డబ్బులు వస్తాయి, ఆవు మాంసం తినాలి, గొడ్డు మాంసం తినాలి,
హవాలా పాకిస్తాన్ నుంచి మీకు నెలకు 3 లక్షల రూపాయలు ఇస్తా అని ప్రలోభ పెట్టిన మాట వాస్తవం కాదా? కేసు కట్టకపోవడం గిరిజనుల పక్షాన ఉంటది. ఇవాళ మా రమేష్ నాగ్ ఎక్కడా, నీ జాడెక్కడా? వదిలేదే ప్రసక్తే లేదు. దీని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు. తిరుపతి రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను ఆరోపిస్తున్నా, నీ నిజాయితీ నిబద్ధత ఉంటే ఎంక్వైరీ కమిటీ అయ్యి సిఐడి చేత ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఎన్ఐ చేత ఎంక్వైరీ చేయాలి. దీంట్లో అంతర్జాతీయ కుట్ర ఉంది. ఇవాళ ఇక్కడనే 5 లక్షల మందితో ముస్లిం ఇవాళ సభ పెట్టడం జరిగింది. ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం జరిగింది. హిందువుల రక్షణ లేకుండా చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఒక హిందూ సంస్థ ఆ రకంగా ఇస్తాడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి? హిందువులు అంటే ఇవాళ వాళ్ళు మతవాదులు, ముస్లింలు అంటే ఆయన రెడ్ కార్పెట్ పెట్టి వాళ్ళకు ఉత్సవాలు వాళ్ళకు ఇక్కడ పెట్టుకోమని చెప్తారు. రాజ్యాంగం మీద గౌరవం ఉంటుంది. రాజ్యాంగం మీద గౌరవం పట్టుకొని సంకలం పెట్టుకొని పోతారు రాహుల్ గాంధీ. నీ రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, అంబేద్కర్ రాజ్యాంగం మీద మీకు గౌరవం ఉంటే వెంటనే 24-48 గంటలు ఇవాళ నేను ప్రభుత్వాన్ని అల్టిమేట్ చేస్తున్నా. మా గిరిజన బిడ్డ 48 గంటల ఆచూకు తెలవకపోతే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఇల్లుకు 1,00,000 మంది గిరిజనులతో వాళ్ళ ముట్టడిస్తాం. డీజీపీ ఆఫీస్ వాళ్ళ ముట్టడిస్తాం. ఊకునే ప్రసక్తే లేదు. మా గిరిజన బిడ్డకి ఎక్కడ అన్యాయం జరిగినా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటది. నిందితులను శిక్షించాలి. ఇవాళ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు ఇద్దరికి. వెంటనే ఇద్దరికి తాజుద్దీన్ కు అదేవిధంగా యాసిన్ కు వెంటనే అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఇవాళ బీజేపీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఎస్టీ కమిషన్ ఫిర్యాదు చేస్తుంది. మాకు రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఫిర్యాదు చేస్తామని ఇవాళ విలేకరులకు నేను తెలియజేస్తా ఉన్నాను. హ్యూమన్ రైట్స్ ఇచ్చినాం, అమిత్ షా కూడా ఇవ్వబోతున్నాం. ఇప్పుడు దీని మీద ఉద్యమం చేపట్టబోతున్నాం. ఇవాళ గిరిజనుల రక్షణ లేదని వాళ్ళ మేము ఇంత మొత్తుకుంటున్నా 16 రోజులు చేస్తున్నా. మా భారతీయ జనతా పార్టీ నాగరావు రామోజీ గారు గత 15 రోజుల నుంచి, మా జిల్లా అధ్యక్షుడు ఇవాళ సత్య యాదవ్ ఇవన్నీ కూడా మా ప్రజల్లో చెప్తుంటే వాళ్ళకి పట్టించుకుంటలేరు. దీని పత్రికలు రాకుండా చేస్తారు, ఇష్యూ ముందర రాకుండా చేస్తారు. ఇదే నా ప్రజాస్వామ్యం అంటే. ప్రజలు వెంటనే కేసు బుక్ చేయాలి. నీది నిజాయితీ నిబద్ధత ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ హస్తం లేకుంటే బొక్కలే ఇద్దరికి ఆ తాజుద్దీన్ కు బొక్కలే, యాసిన్ కు బొక్కనే. హిందూ దేవులకు అవమానించిండు, మత మార్పిడి చేసిండు, దొంగ బంగారం ఎత్తుకొచ్చినట్టు చేసిండు, ఇవాళ పాకిస్తాన్ హవాలా డబ్బు ఎత్తుకొచ్చినట్టు చేసిండు. ఎన్ని 4-5 కేసులు పెట్టొచ్చు, ఒక్క కేసు పెట్టలేదు ఈ ప్రభుత్వం. మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మమ్మల్ని అందరినీ కూడా ఒక నిజ నిర్ధారణ కమిటీ చేసి దానికి చైర్మన్ గా డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారిని, మరి నాగరావు నామాజీ గారిని, మరి జిల్లా పార్టీకి, మరి మా యొక్క మోర్చాకు అందరికి కూడా అవకాశం ఇస్తే మేము అనుమతిస్తే ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత ఆ యొక్క రమేష్ నాయక్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా కలిసిన మా తాండకెళ్ళి వాళ్ళు ఎక్కడికక్కడ విలపిస్తా ఉన్నారు, రోధిస్తా ఉన్నారు. సార్ అన్నా నాయన నా బిడ్డను తీసుకురండి, నా బిడ్డ బతికున్నాడా, నా బిడ్డ చనిపోయిందా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి, ఈ ఉగ్రవాద మూకల యొక్క చర్యలకు అతను పాల్పడి మరి అతను చనిపోయిందా బతుకున్నాడా అనేటువంటి విషయాన్ని తెలియజేయాలని చెప్పి, నిక్కు తెచ్చాలని చెప్పి వాళ్ళ వైపు రోధిస్తా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా స్థానిక పోలీసులకు కానీ, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, మరి యొక్క రేవంత్ రెడ్డి అనుచరులకు కానీ మేము హెచ్చరిస్తా ఉన్నది ఏంటంటే వెంటనే తాజుద్దీన్ని, మరి యొక్క యాసిన్ని, మరి ఇతర వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి దాంతో పాటుగా పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ఈ యొక్క ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఇక్కడ ఏర్పాటు కాబోతా ఉన్నాయో ఆ సంస్థలన్నింటిపైన కూడా వెంటనే చర్యలు తీసుకొని వాటిని అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి దాంతో పాటుగా దేశ భద్రతకు సంబంధించినటువంటి ఈ యొక్క అంశం ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది. కాబట్టి మేము రాబోయే రోజుల్లో రేపు పొద్దున పోలీసులకు ఇప్పటికే 48 గంటలు కూడా టైం అల్టిమేటం ఇచ్చినాం. 48 అవర్స్ లోపల కానీ ఈ యొక్క విషయం పైన వాళ్ళ ఒక చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయకపోతే, రమేష్ నాయక్ ఎక్కడ ఉన్నటువంటి ఆచూకీ తెలపకపోతే మేము రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి కూడా వెళ్తాము, డీజీపీ గారిని కలుస్తాం, ఆ తర్వాత డీజీపీ కార్యాలయం కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మరి దాంతో పాటుగా మా యొక్క గిరిజనుల యొక్క భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి జాతీయ ఎస్టీ కమిషన్ ని కూడా ఈరోజు సాయంత్రం మేము కలవబోతా ఉన్నాం, ఫిర్యాదు చేయబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం. మరి ఆ తర్వాత జాతీయ భద్రతా సంస్థ అయినటువంటి ఎన్ఐఏ కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం.
ఈ యొక్క నారాయణపేట ప్రాంతంలో గతంలో కూడా అనేక రకాలైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. మనం అందరం కూడా చూసినాం. కాబట్టి దేశ భద్రత విషయంలో కావచ్చు, ఈ హవాలా కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు కావచ్చు, ఈ కాంగ్రెస్ పాలకుల యొక్క అండదండలు తీసుకొని మతపరమైనటువంటి ఘర్షణలు, మతపరంగా మరి మైనార్టీగా అని చెప్పి భావించేటువంటి కొంతమంది ముష్కరులు ఈరోజు నా యొక్క మెజార్టీ అయినటువంటి నా హిందూ బంజారా బిడ్డల పైన దాడి చేస్తే దానిపైన రాబోయే రోజుల్లో కఠినమైనటువంటి చర్యలు ఉండేలాగా భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి భాగంగా ఆ తాజుద్దీన్ అనేటువంటి ఒక దుర్మార్గుడు ఈ యొక్క బీసీ కులానికి చెందినటువంటి రామచంద్ర యొక్క ప్రాణాన్ని పుట్టన పెట్టుకోవడమే సరిపోలేదని చెప్పి మరి ఈనాడు రమేష్ నాయక్ని కూడా ప్రాణాన్ని పుట్టన పెట్టుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని తనని లొంగ తీసుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మరి ఆనాడేమో మన యొక్క రామచంద్రయ్యకి సంబంధించి రామచంద్రయ్య తన దగ్గర డబ్బులు తీసుకున్నాడనేటువంటి, తనకి డబ్బులు ఇస్తానంట అని చెప్పి మరి అతనితోని ఒక మోసపూరితమైనటువంటి పత్రాన్ని, నకిలీ బాండ్ పేపర్ని రాయించుకొని, ఒక నకిలీ నోటును రాయించుకొని దానికి జమానత్తుగా రమేష్ నాయక్ని పెట్టించుకొని మరి అతనికి డబ్బులు ఇవ్వకుండా మరి రామచంద్రయ్యకి సంబంధించి తనకు తానుగానే ఆత్మహత్య చేసుకునేలాగా ఆ యొక్క కేసుని మిస్టరీగానే ఉంచి మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు, ఇక్కడ ఉన్నటువంటి పాలనా యంత్రాంగం అంతా కూడా మనం అందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మరి రామచంద్ర అనేటువంటి వ్యక్తి 23/5/2025 నాడు ఆత్మహత్య చేసుకుంటే మరి అది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఈరోజు. కాబట్టి రామచంద్రయ్యకి సంబంధించి ఆ యొక్క కేసుని రీపోస్ట్ మార్టం నిర్వహించాలి. మరి వారి యొక్క హత్యకి కారకులైనటువంటి వారందరినీ కూడా ఈ యొక్క ప్రభుత్వం శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.